సో గైస్, నిన్న మెటీరియల్ కాస్టింగ్కి సంబంధించి కాన్సెప్ట్ అంతా చూసాం కదా. ఆ మెటీరియల్ కాస్టింగ్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసేద్దాం. ఈ కాన్సెప్ట్స్ అన్ని ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. జస్ట్ వాటి మీద అప్లికేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. క్వశ్చన్స్. So, an invoice in respect of a consignment of chemicals A and B provides the following information. Chemical A కి chemical B కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Chemical A 10,000 kgs at the rate of 10 per kg. Chemical B 8,000 kgs at the rate of 13 per kg. Total values కూడా ఇచ్చేసారు. Basic custom duty at the rate of 10%. Freight is not allowed. Press 1 minute. మనం దీంతో కాకుండా just 1 minute. సరే, బేసిక్ కస్టమ్ డ్యూటీ క్రెడిట్ నాట్ అలౌడ్ ఇచ్చాడు. దాని మీద క్రెడిట్ అలౌ చేయలేదంట. మనం ఆల్రెడీ చూసాం జిఎస్టీకి సంబంధించిన క్రెడిట్ అలౌ చేసి ఏం చేయాలో చేయకపోతే ఏం చేయాలని. రైల్వే ఫ్రైట్ ఇచ్చాడు, టోటల్ కాస్ట్ ఇచ్చాడు. ఓకే. ఏ షార్టేజ్ ఆఫ్ 500 kgs ఇన్ కెమికల్ ఏ అండ్ 320 kgs ఇన్ కెమికల్ బి ఈజ్ నోటీస్ డ్యూ టు నార్మల్ breakages, nothing but normal loss. You are required to compute rate per kg of each chemical, assuming 2% of provision for further deterioration. సో చూద్దాం. సింపుల్. ఫస్ట్ నంబర్ ఆఫ్ క్వాంటిటీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయండి. అంటే టోటల్ మన దగ్గర అవైలబుల్ క్వాంటిటీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయండి. మనం పర్చేస్ చేసిందేమో 10,000 kgs, 8,000 kgs. అందులో నార్మల్ లాస్ ఆల్రెడీ ఇచ్చేసాడు 500 kgs, 320 kgs అని. సో వాటిని లెస్ చేస్తున్నా. వాటిని లెస్ చేసిన తర్వాత మన దగ్గర బ్యాలెన్స్ ఉన్నది 9,500,7680. బట్ వీటితో పాటు ఫర్దర్ డిటోరియేషన్కి సంబంధించి 2% ఇచ్చాడు కదా, కాబట్టి 2% కూడా వాటి మీద అప్లై చేస్తున్నా. సో అవి కూడా లెస్ చేసి నా దగ్గర ప్రజెంట్ ఉన్న అవైలబుల్ క్వాంటిటీ ఎంత అంటే 93107526. సో కెమికల్ ఏ 9,310 kgs ఉంది, కెమికల్ బి 7,526 kgs ఉంది. రియాలిటీలో నా దగ్గర అవైలబిలిటీ ఉన్న కేజెస్ ఇవి. సో రియాలిటీలో నా దగ్గర అవైలబిలిటీ ఉన్న కేజెస్ ఇవి. బట్ వీటి కోసం నేను ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను చూడండి. నార్మల్గా ఇది పర్చేస్ ప్రైస్ 10,000 kgs అట్ ది రేట్ ఆఫ్ 10, 8,000 kgs అట్ ది రేట్ ఆఫ్ 13 రూపీస్ నేను పర్చేస్ చేసింది. దాంతోపాటు కస్టమ్ డ్యూటీస్ యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి? బికాస్ దే హ్యావ్ నాట్ ప్రొవైడ్ ద క్రెడిట్. ఒకవేళ క్రెడిట్ అలో చేసింటే ఇక్కడ కన్సిడర్ చేసేవాడిని కాదు. అక్కడ క్రెడిట్ అలో చేయలేదు కాబట్టి నేను కన్సిడర్ చేశాను. రైల్వే ఫ్రైట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రైల్వే ఫ్రైట్ 3840 ఇచ్చాడు. బట్ ఆ 3840 అనేది ఏకి ఎంత బికి ఎంత అని సపరేట్గా ఇవ్వలేదు. కాబట్టి బేసిస్ ఏది తీసుకున్నాడు? 5:4. మరి 5:4 ఏంటి? క్వశ్చన్లో చూడండి, క్లారిటీ వస్తుంది మీకు. 5:4 10,000 kgs is to 8,000 kgs. నథింగ్ బట్ 10:8. 10:8ని 5:4 రాసాడు. సేమ్ అలాగే కస్టమ్ డ్యూటీ ఇప్పుడు ఇవ్వలేదు. మరి ఎలా క్యాలిక్యులేట్ చేశారు? 20,400. నథింగ్ బట్ వాల్యూ మీద 10% అంతే. ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూ మీద 10% అప్లై చేశాము. 1 lakh మీద 10%, 1,04,000 మీద 10%. సో ఓవరాల్గా మనం ఇంకర్ అయిన కాస్ట్ ఇది. సో ఫ్రైట్ రైల్వే ఫ్రైట్ యాడ్ చేశాడు. బేసిక్ కస్టమ్ డ్యూటీ కూడా యాడ్ చేస్తుంది. ఎప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. క్రెడిట్ ఇచ్చింటే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్రెడిట్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు కాబట్టి, క్రెడిట్ నాట్ అలౌడ్ కాబట్టి ఆ బెనిఫిట్ మనం ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటాం. సో కాబట్టి యాడ్ చేస్తాం.
సో టోటల్ కాస్ట్ వచ్చేసి 1,12,000 ఫర్ ఏ, 1,15,107 ఫర్ బి వచ్చేసింది. ఆల్రెడీ మన దగ్గర ఎన్ని కేజీస్ అవైలబిలిటీ ఉందో కూడా తెలుసు. సో సింపుల్గా టోటల్ కాస్ట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ కేజీస్ మనం క్యాలిక్యులేట్ చేస్తే రేట్ పర్ కేజీ వస్తుంది. 12 రూపీస్, సారీ 12.04, 15.43 రూపీస్. చాలా సింపుల్. జస్ట్ ఏ ఐటమ్స్ కన్సిడర్ చేయాలి, ఏ కన్సిడర్ చేయకూడదు. నార్మల్ లాస్ని లెస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ నార్మల్ లాస్ వల్ల వచ్చిన లాస్ మొత్తం గుడ్ యూనిట్సే చార్జ్ చేయాలి కాబట్టి నార్మల్ లాస్ని లెస్ చేస్తాం. సేమ్ ప్రొవిజన్ కూడా చెప్పాడు కాబట్టి ప్రొవిజన్ని కూడా లెస్ చేస్తాను. సో నాకు అవైలబుల్ క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ కేజీస్లో వస్తుంది. సో డినామినేటర్ వచ్చేసింది. నాకు న్యూమరేటర్ కావాలి, టోటల్ కాస్ట్ కావాలి. టోటల్ కాస్ట్ ఎలా వస్తుంది? పర్చేస్ కాస్ట్ ప్లస్ అదర్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి చూడండి. కస్టమ్ డ్యూటీ, క్రెడిట్ నాట్ అలౌడ్ కాబట్టి నేను కన్సిడర్ చేయలేదు. ఒకవేళ క్రెడిట్ నాట్ అలౌడ్ కాబట్టి యాడ్ చేస్తున్నాను. ఒకవేళ క్రెడిట్ అలౌడ్ అయితే ఇక్కడ లెస్ చేసేవాడిని, అంటే పర్చేస్ కాస్ట్ నుంచి దాన్ని కన్సిడర్ చేసేవాడిని కాదు. లెస్ చేయడం కాదు, కన్సిడర్ చేసేవాడిని కాదు. లెస్ కాదు, కన్సిడర్ చేయకుండా ఉండేవాడిని. ఇక్కడ కన్సిడర్ చేయడం మీన్స్ యాడ్ చేయడం, కన్సిడర్ చేయకపోవడం అంటే ఇగ్నోర్ చేయడం. సో ఫ్రైట్ అనేది యాడ్ చేస్తాను వాడు ఇచ్చిన ప్రపోర్షన్ కేజీస్ని బేస్ చేసుకొని. టోటల్ కాస్ట్ వచ్చింది. టోటల్ కాస్ట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ అవైలబుల్ కేజీస్ యాడ్ చేస్తే, డివైడ్ బై చేస్తే రేట్ పర్ కేజీ కూడా వచ్చేస్తుంది. చాలా సింపుల్ ప్రాబ్లం, 4 మార్క్స్ క్వశ్చన్. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి. క్లియర్. సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ ఇదే టైప్ ఉంటుంది. ఒకసారి చూడండి. అట్ వాట్ ప్రైస్ పర్ యూనిట్ వుడ్ part number A32 can be entered in the store ledger if the following invoice was received from the supplier. సో ఆ పార్ట్ నంబర్ A32 అనే సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. 200 యూనిట్స్ పర్చేస్ చేశారు అట్ ద రేట్ ఆఫ్ 5 రూపీస్. అందులో డిస్కౌంట్ ఇచ్చారు, జిఎస్టీ కూడా ఉంది, జిఎస్టీ యాడ్ చేశారు. ప్యాకింగ్ ఛార్జెస్ నాట్ రిఫండబుల్. నాట్ రిఫండబుల్ అంటే ఏం చేయాలి మీకు ఆల్రెడీ తెలుసు. రిఫండబుల్ అయితే ఏం చేస్తాం, నాట్ రిఫండబుల్ అయితే నథింగ్ బట్ జిఎస్టీ క్రెడిట్ అలో చేస్తే ఏం చేస్తారు, అలో చేయకపోతే ఏం చేస్తారు అన్నది. ఏ 2% క్యాష్ డిస్కౌంట్ విల్ బీ గివెన్ ఇఫ్ ద పేమెంట్ వాజ్ మేడ్ బిట్వీన్ 30 days. గైస్ 2% డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ వేరు, క్యాష్ డిస్కౌంట్ వేరు. ఇక్కడ ఉన్నది ట్రేడ్ డిస్కౌంట్ 200 రూపీస్. దాంతోపాటు మరి 2% క్యాష్ డిస్కౌంట్ అంట. ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటి, అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ మనకి ప్రొవైడ్ చేసేది. క్యాష్ డిస్కౌంట్ ఏంటి, అర్లీ పేమెంట్ చేయడం ద్వారా మనకి ప్రొవైడ్ చేసేది. డాక్యుమెంట్స్ సబ్స్టైనింగ్ పేమెంట్స్ జిఎస్టీ ఆర్ ఎన్క్లోజర్ ఫర్ క్లైమింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో జిఎస్టీ అలౌ చేస్తున్నారు. సో నార్మల్గా చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ 800 రూపీస్ని ఇంకా డైరెక్ట్గా మనము ప్రైస్గా తీసుకుంటాం. అంటే రా మెటీరియల్ మనం పర్చేస్ చేసిన ప్రైస్ అంటే ఇప్పుడు 1000 800 అంటే 800 బికాస్ ట్రేడ్ డిస్కౌంట్ విల్ బి ఆల్వేస్ రెడ్యూసర్ ఫ్రమ్ ద టోటల్ కాస్ట్. మరి క్యాష్ డిస్కౌంట్ కన్సిడర్ చేస్తామా అంటే నో, క్యాష్ డిస్కౌంట్ని లెస్ చేయకూడదు బికాస్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అది మనకు లాస్గా ట్రీట్ చేస్తాం, డెబిట్ చేస్తాం. క్యాష్ డిస్కౌంట్ డెబిట్ చేస్తాం అక్కడ. సో నెట్ పర్చేస్ 800. ప్యాకింగ్ ఛార్జెస్ నాన్ రిఫండబుల్ కాబట్టి డెఫినెట్గా యాడ్ చేయాలి. ఒకవేళ రిఫండబుల్ అయితే నేను ఇగ్నోర్ చేస్తాను, దాన్ని లెస్ చేయను, ఇగ్నోర్ చేస్తాను. సో టోటల్ 850 రూపీస్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ పర్చేస్ ఎంత 200 ఉంటుంది కదా, 200 యూనిట్స్. మరి మిగతా ఐటమ్స్ ఏం చేయాలి, జిఎస్టీ అవన్నీ ఏం చేయాలి, ఎందుకు కన్సిడర్ చేయాలి చూడండి. ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఈస్ అవాయిడ్ ఫర్ జిఎస్టీ పెయిడ్, హెన్స్ ఇట్ విల్ నాట్ బి యాడెడ్ టు పర్చేస్ కాస్ట్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం సింపుల్గా. మీరు పైన అబ్జర్వ్ చేస్తే దాన్ని ప్రొవైడ్ చేయలేదు కాబట్టి నేను కాస్ట్లో కన్సిడర్ చేశాను. ఇక్కడ ప్రొవైడ్ చేశాడు కాబట్టి కన్సిడర్ చేయట్లేదు. ఇంకా క్యాష్ డిస్కౌంట్ అల్టిమేట్గా మనం కన్సిడర్ చేయము బికాస్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ మెటీరియల్. క్యాష్ డిస్కౌంట్ ఇస్ ట్రీటెడ్ as ఇంట్రెస్ట్ అండ్ ఫినాన్స్ ఛార్జెస్, నథింగ్ బట్ P&L అకౌంట్లో డెబిట్ చేస్తాం.
ఇంట్రెస్ట్ అండ్ ఫినాన్స్ చార్జెస్ కాబట్టి P&L అకౌంట్లో డెబిట్ చేస్తాను వాటిని. సో సింపుల్, క్వశ్చన్ 1కి క్వశ్చన్ 2కి డిఫరెన్స్ ఒకటే. ఫస్ట్ అక్కడ ఎక్సైజ్ కస్టమ్ డ్యూటీ అనేది ఇన్పుట్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి కాస్ట్లో కన్సిడర్ చేశాను. ఇక్కడ జిఎస్టీకి ప్రొవైడ్ చేశారు కాబట్టి టోటల్ కాస్ట్లో కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. సో నాన్ రిఫండబుల్ బాక్స్ అన్నాడు కాబట్టి ఇంకా మనం అది ఖచ్చితంగా బేర్ చేయాల్సిందే కాబట్టి యాడ్ చేశాను. ఒకవేళ రిఫండబుల్ బాక్సెస్ అయితే ఆ 50 రూపీస్ని కన్సిడర్ చేసేవాడిని కాదు. సో ఇప్పుడు ఓన్లీ 800 ఇస్ ద నెట్ ప్రైస్ అయ్యేది టోటల్గా. వేస్ట్ ఒకసారి రెండు. Wait once. క్లియర్. రెండు కూడా సేమ్ సిమిలర్ క్వశ్చన్స్, ఏవి కన్సిడర్ చేయాలి ఏవి కన్సిడర్ చేయకుండా. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ 2AO/C. ఏ అంటే యాన్యువల్ డిమాండ్, ఓ అంటే ఆర్డరింగ్ కాస్ట్, సి అంటే క్యారింగ్ కాస్ట్. ఆల్సో స్టేట్ ద నంబర్ ఆఫ్ ఆర్డర్స్ టు బి ప్లేస్డ్. Consumption of raw material per annum 1000 kgs, nothing but A, annual demand. Order placing cost per order, nothing but O. Cost of kg of material, storage cost 8%. అంటే 2 మీద 8% చార్జ్ చేసి క్యారింగ్ కాస్ట్గా తీసుకుంటాం. సో రూట్ ఆఫ్ 2AO/C, నంబర్ ఆఫ్ యూనిట్స్ 10,000, ఆర్డరింగ్ కాస్ట్ 50, క్యారింగ్ కాస్ట్ 2% ఆన్ 8%, 8 రూపీస్, నథింగ్ బట్ 8% on 2 rupees, కరెక్టా? 8% on 2 rupees, నథింగ్ బట్ 4 వచ్చేసింది కదా. అన్ని వాల్యూస్ కన్సిడర్ చేశాడు, రూట్ చేశాడు. ఎంత వచ్చింది? 2500 kgs. ఇది మీనింగ్ ఏంటి? మీరు 2500 kgs కనుక మీరు 2500 kgs కనుక మీరు ఆర్డర్ చేస్తే మీకు ఏ కాస్ట్లు? ఆర్డరింగ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ స్టోరేజ్ కాస్ట్, నథింగ్ బట్ క్యారింగ్ కాస్ట్. ఇవి మినిమైజ్ అవుతాయి, అంటే ది బెస్ట్ వేలో మినిమైజ్ అవుతాయి. ఉన్న దాంట్లో 2500 kgs కాకుండా మీరు వేరే ఏ ఆర్డర్ ఇచ్చినా సరే ఆటోమేటిక్గా కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఒకసారి ఆర్డర్ చేస్తే 2500 kgs ఆర్డర్ చేస్తారు. మన దాంతోపాటు ఏం కనుక్కోమన్నారు? నంబర్ ఆఫ్ ఆర్డర్స్ టు బి ప్లేస్డ్. ఎన్నిసార్లు ఆర్డర్ చేయాలంటున్నాడు. సింపుల్, మీకు కావాల్సింది యాన్యువల్ 10,000 kgs. ఒకసారి ఆర్డర్ చేస్తే ఎన్ని చేస్తారు? 2500 kgs ఆర్డర్ చేస్తారు. సో ఓవరాల్గా 4 ఆర్డర్స్ పర్ ఇయర్, నథింగ్ బట్ 4 టైమ్స్ ఆర్డర్ చేస్తారు. ఫార్ములా ఏంటి? టోటల్ యాన్యువల్ డిమాండ్ డివైడెడ్ బై ఏ డివైడెడ్ బై ఆర్డర్ క్వాంటిటీ ఆర్ ఈఓక్యూ. యాన్యువల్ డిమాండ్ డివైడ్ బై ఈఓక్యూ, మీరు ఏది చేసినా ఒకటి వస్తుంది ఆన్సర్. సో టోటల్ కన్జంప్షన్ ఆఫ్ మెటీరియల్ పర్ యానం డివైడ్ బై ఈఓక్యూ. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే 2500 రాసిన తర్వాత కేజీస్ రాయాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా రాసిన తర్వాత ఏ అంటే ఏంటో రాయాలి, ఓ అంటే ఏంటో రాయాలి, సి అంటే ఏంటో రాయాలి. రాయకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా మార్క్స్ మిస్ అవుతాం. ఈవెన్ 4 మార్క్స్ క్వశ్చన్ అయినా సరే మీరు జస్ట్ ఆన్సర్ పర్ఫెక్ట్గా 2500 kgs అని పర్ఫెక్ట్గా రాసినా సరే ఓన్లీ 2 మార్క్స్ 3 మార్క్స్ పడతాయి. ఈ రిప్రజెంటేషన్స్ రాయాలి, ఏ అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, సి అంటే ఏంటి అని, అప్పుడు ఫుల్ మార్క్స్ పడతాయి. చూసుకోండి ఒకసారి, ఇది కూడా సింపుల్ ప్రాబ్లం.
నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎలా వస్తాయి అంటే టోటల్ యాన్యువల్ డిమాండ్ డివైడ్ బై ఒకసారి ఆర్డర్ చేస్తే ఎన్ని ఆర్డర్ చేస్తారు, నథింగ్ బట్ ఆర్డర్ క్వాంటిటీ ఆర్ ఈఓక్యూ. నెక్స్ట్ సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్, కంప్యూట్ ఈఓక్యూ అండ్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్. యాన్యువల్ డిమాండ్ 5000 ఇచ్చారు, యూనిట్ ప్రైస్ అంటే ఈచ్ వన్ 20 రూపీస్ ఇచ్చారు, ఆర్డరింగ్ కాస్ట్ ఇచ్చారు, క్యారింగ్ కాస్ట్ కనుక్కోవడానికి 3 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు, 2%, 12%, 6%, అంటే ఓవరాల్గా 20% ఆన్ వాట్ 16 రూపీస్, ఏం చెప్పలేదు అంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత చూద్దాం, ఫస్ట్ చేసేద్దాం. సో టోటల్ 20% ఆన్ 20 రూపీస్. సో కాస్ట్ యూనిట్ కాస్ట్ 20 రూపీస్ ఇచ్చారు కదా, అంటే పర్చేస్ ప్రైస్ రా మెటీరియల్ పర్చేస్ ప్రైస్ 20 అంటే 4 రూపీస్ పర్ యానం. రూట్ ఆఫ్ 2A/C 2 ఇంటూ A ఇంటూ O డివైడ్ బై C, టోటల్ 200 యూనిట్స్ వస్తుంది. మరి 200 యూనిట్స్ దగ్గర టోటల్ కాస్ట్ ఎంత అవుతుందో మనకి తెలియాలి కదా, అంటే నువ్వు ఒకసారి ఆర్డర్ చేసినప్పుడు 200 యూనిట్స్ కనుక ఆర్డర్ చేస్తే నీకు టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది. సో నువ్వు 200 యూనిట్స్ ఆర్డర్ చేసినా 300 యూనిట్స్ ఆర్డర్ చేసినా ఓవరాల్గా ఇయర్ మొత్తం కొనాల్సింది 5000 కాబట్టి 5000 ఇంటూ 20 1 lakh. ఆర్డరింగ్ కాస్ట్ ఎలా వస్తుంది, నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంటూ ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్. ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ 16 రూపీస్ ఇచ్చాడు, బట్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ తెలియాలి కదా. నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎలా తెలుస్తుంది, టోటల్ యాన్యువల్ డిమాండ్ 5000, ఒకసారి ఆర్డర్ చేస్తే 200 యూనిట్స్ ఆర్డర్ చేస్తాం. సో అలా ఓవరాల్గా 25 ఆర్డర్స్ చేస్తాం. 25 into 16 1400. క్యారింగ్ కాస్ట్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. యావరేజ్ ఇంటూ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం 4 రూపీస్. మరి యావరేజ్ క్వాంటిటీ ఎలా వస్తుంది, 200 డివైడ్ బై 2, నాట్ 5000 డివైడ్ బై 2. 5000 డివైడ్ బై 2 కాదు, మీరు ఎన్ని యూనిట్స్ అయితే ఆర్డర్ చేస్తారో అందులో అట్లీస్ట్ 0.5% అనేది మనకి గోడౌన్లో ఉంటాయని అజంప్షన్ తీసుకుంటాం. సో కాబట్టి 400, టోటల్ 1,08,800 రూపీస్ ఇస్ ద టోటల్ కాస్ట్. ఎప్పుడు మీరు ఒకవేళ 200 యూనిట్స్ ఆర్డర్ చేసినప్పుడు. అలా కాకుండా నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏమి ఇస్తున్నారు చూడండి, ఆప్షన్ బి, నథింగ్ బట్ క్వశ్చన్ నెంబర్ 2. డిటర్మైన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ రిజల్ట్ ఇఫ్ ద ఐటమ్స్ ఫర్ న్యూ ప్రైజ్ ఇస్ 12.8. ఇంతకుముందు ఎంత 20 రూపీస్, ఇంతకుముందు ఈచ్ 20 రూపీస్ తీసుకున్నాం, ఇప్పుడు ఎంత తీసుకోవాలి 12.8 రూపీస్ తీసుకోవాలి. సో ఏమవుతుంది, 12.8 రూపీస్ తీసుకున్నామంటే అల్టిమేట్గా టోటల్ కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. చూద్దాం ఒకసారి. ద న్యూ ప్రైజ్ ఇస్ 12.8 రూపీస్. సో 12.8ని బేస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా క్యారింగ్ కాస్ట్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే క్యారింగ్ కాస్ట్ ఇస్ డిపెండెంట్ ఆన్ పర్చేస్ ప్రైస్. ఇంతకుముందు 20% ఆన్ 20 వేసాం, ఇప్పుడు ఈ 20 ఏమైంది 12.8 రూపీస్ అయింది. సో 2.56 రూపీస్ వచ్చింది. ఇంతకుముందు 4 రూపీస్ అయింది, ఇంతకుముందు 4 ఉండేది, 2.5 రూపీస్ అయింది, 2.56 అయింది. సో ఈఓక్యూ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఏమవుతుంది చూడండి, 5000 ఇంటూ ఒక్కొక్కటి ఇప్పుడు 12.8 రూపీసే. ఇంతకుముందు 20,000 కాబట్టి అది ఏం చేంజ్ అవ్వదు. నేను చెప్పాను పర్చేస్ కాస్ట్ ఎప్పుడు మాత్రమే చేంజ్ అవుతుంది, డిస్కౌంట్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆర్ పర్చేస్ ప్రైస్ పర్ యూనిట్ చేంజ్ అయినప్పుడు చేంజ్ అవుతుంది. సో చేంజ్ ఇది చేంజ్ అయింది. ఆటోమేటిక్గా ఆర్డరింగ్ కాస్ట్ చూడండి, ఇప్పుడు 20 యూనిట్సే, ఇప్పుడు ఐ మీన్ 250 యూనిట్స్ ఆర్డర్ చేస్తారు కాబట్టి 20 ఆర్డర్స్తోనే మనకు టోటల్ 5000 యూనిట్స్ కూడా మనకి డెలివరీ అయిపోతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ తగ్గుతుంది, 320 రూపీస్. క్యారింగ్ కాస్ట్ ఎలా వస్తుంది, యావరేజ్ క్వాంటిటీ 250 డివైడ్ బై 2, బికాస్ యు ఆర్ ఆర్డరింగ్ 250 యూనిట్స్ పర్ ఈచ్ ఆర్డర్. కాబట్టి 255 డివైడ్ 2.56, 320, ఓవరాల్గా 64,460 వచ్చింది. ఇక్కడ చూడండి 1,08,800 వచ్చింది. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈఓక్యూ యూనిట్స్ దగ్గర టోటల్ కాస్ట్ రెడ్యూస్ అవ్వాలి కదా, ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉంది, బికాస్ ఈఓక్యూ దగ్గర టోటల్ యూనిట్స్ రెడ్యూస్ అయ్యేది ఎప్పుడు అంటే పర్చేస్ ప్రైస్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. ఆ కండిషన్ గుర్తుండాలి. ఈఓక్యూ దగ్గర మీ టోటల్ కాస్ట్ అనేది ఎప్పుడు రెడ్యూస్ అవుతుంది అంటే పర్చేస్ ప్రైస్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, బట్ ఇక్కడ కాన్స్టెంట్గా లేదు, చేంజ్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఈఓక్యూ పాయింట్ దగ్గర కన్నా ఎక్కువైనా రావచ్చు, తక్కువైనా రావచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలాసార్లు అడిగే ప్రాబ్లం ఇది. సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లం చాలాసార్లు అడిగాడు, ఒకసారి బాగా చూసుకోండి. 8 మార్క్స్ టు 10 మార్క్స్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ వన్. చాలాసార్లు అడిగాడు సిమిలర్ ప్రాబ్లం. పర్చేస్ ప్రైస్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది.
రివైజ్ చేయండి, ఏం చేసామన్నారు క్వశ్చన్లో. సో నెక్స్ట్ మినిమం లెవెల్, రీఆర్డరింగ్ అండ్ ఫార్మాస్ చూసాం కదా వీటి మీద. సో టూ కాంపోనెంట్స్ A and B are used as follows. Normal usage 50 per week, maximum usage 75 per week, minimum usage 25 per week. Minimum maximum usage కన్జంప్షన్ ఇచ్చేసాడు. రీఆర్డరింగ్ క్వాంటిటీ ఏకి బికి సపరేట్ ఇచ్చాడు. రీఆర్డరింగ్ పీరియడ్ ఏకి 4 to 6 weeks, బికి 2 to 4 weeks. నథింగ్ బట్ ఏకి కన్సిడర్ చేస్తే మినిమం లెవెల్ 4, మినిమం టైం పీరియడ్ 4, మినిమం లీడ్ టైమ్, మ్యాక్సిమం లీడ్ టైం తీసుకుంటే మినిమం లీడ్ టైం 4, మ్యాక్సిమం లీడ్ టైం 6, యావరేజ్ తీసుకుంటే 5. సేమ్ అలాగే బి కూడా ఇచ్చేసారు. క్యాలిక్యులేట్ రీఆర్డరింగ్ లెవెల్. సో రీఆర్డరింగ్ లెవెల్ ఫార్ములా ఏంటి? మ్యాక్సిమం యూసేజ్ ఇంటూ మ్యాక్సిమం లీడ్ టైం. మ్యాక్సిమం యూసేజ్ 75 into 6 ఇచ్చేసారు కదా, అది 75, 6. సో సేమ్ అలాగే బి కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. మినిమం లెవెల్ ఏమొస్తుంది? నార్మల్గా రీఆర్డరింగ్ లెవెల్లో సేఫ్టీ స్టాక్ కూడా వస్తుంది. సేఫ్టీ స్టాక్ లేదు కాబట్టి 0 తీసుకుంటాం. మినిమం లెవెల్ అంటే నార్మల్ ఇంటూ నార్మల్, నథింగ్ బట్ నార్మల్ మీన్స్ యావరేజ్, బట్ రీఆర్డరింగ్ లెవెల్ నుంచి లెస్ చేయాలి. రీఆర్డరింగ్ లెవెల్ పైన క్యాలిక్యులేట్ చేస్తాం 450 మైనస్ యావరేజ్ ఇంటూ యావరేజ్ 5 into 5. మరి ఇక్కడ యావరేజ్ ఇవ్వలేదు కదా, దీనికి యావరేజ్ ఇచ్చారు, ఓకే, దీనికి ఇవ్వలేదు కదా. 4 + 6 / 2 = 5. డెఫినెట్గా ఇది వర్కింగ్ నోట్లో రాయాలి మనం, నోట్ ప్యాడ్లో వర్కింగ్ నోట్లో చూపించాలి ఆ పాయింట్. మ్యాక్సిమం లెవెల్ రీఆర్డర్ లెవెల్ ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ, మినిమం యూసేజ్ ఇంటూ మినిమం పీరియడ్. అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడం అంతే వాల్యూస్. 450. యావరేజ్ అంటే మినిమం ప్లస్ మ్యాక్సిమం / 2 చేస్తే చాలు, వచ్చేస్తుంది యావరేజ్ కూడా. జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం, అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ట్రై చేయండి ఒకసారి చూడకుండా, జస్ట్ 2 minutes అయిపోవాలి.
సో నెక్స్ట్ సేమ్ క్వశ్చన్, రీఆర్డరింగ్ లెవెల్, మ్యాక్సిమం లెవెల్, మినిమం లెవెల్, డేంజర్ లెవెల్ ఐడెంటిఫై చేయాలి. డేటా మొత్తం ఇచ్చేస్తుంటారు. ఏమి ఇచ్చారు? రీఆర్డరింగ్ క్వాంటిటీ ఈజ్ టు బి క్యాలిక్యులేట్ ఆన్ ద బేస్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. కాస్ట్ ఆఫ్ ప్లేసింగ్ ఆర్డర్ 20 రూపీస్ ఇచ్చారు. నంబర్ ఆఫ్ యూనిట్స్ టు బి పర్చేస్ డ్యూరింగ్ ద ఇయర్ 5000 యూనిట్స్ ఇచ్చారు. పర్చేస్ ప్రైస్ పర్ యూనిట్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, యాన్యువల్ కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ ఇచ్చారు. సో యావరేజ్ లీడ్ టైం ఇచ్చాడు, మ్యాక్సిమం లీడ్ టైం ఇచ్చాడు, మినిమం లీడ్ టైం ఇచ్చాడు, ఎమర్జెన్సీ డేస్ 4 అని ఇచ్చేసాడు. సో కన్జంప్షన్ ఎలా ఇచ్చాడు? 15 per day, 20 per day. గ్యాస్ ఇక్కడ చూడండి, యావరేజ్ ఇచ్చాడు, మ్యాక్సిమం ఇచ్చాడు, అంటే మినిమం లేదు, మనం ఐడెంటిఫై చేయాలి. సో సింపుల్ ఫార్ములా, మ్యాక్సిమం ప్లస్ మినిమం డివైడ్ బై 2 యావరేజ్ వస్తుంది. మరి యావరేజ్ 15 days ఉన్నప్పుడు మ్యాక్సిమం ప్లస్ మినిమం డివైడ్ బై 2 ఈక్వల్ టు 15 అని వేసుకుంటే మినిమం లీడ్ టైం కూడా వచ్చేస్తుంది. సో డేటా రాసుకుంటున్నాం, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు క్వశ్చన్లో అన్నది. రీఆర్డరింగ్ లెవెల్, మ్యాక్సిమం యూసేజ్ ఇంటూ మ్యాక్సిమం లీడ్ టైం, రీఆర్డరింగ్ లెవెల్ వచ్చేస్తుంది 300. మ్యాక్సిమం లెవెల్ ROL ప్లస్ ROQ. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మినిమం లీడ్ టైం లేదు మనకి క్వశ్చన్లో, మనం ఐడెంటిఫై చేయాలి. సో నోటి చూడండి, యావరేజ్ లీడ్ టైం ఇంటూ మ్యాక్సిమం ప్లస్ మినిమం డివైడ్ బై 2, దానివల్ల మినిమం లీడ్ టైం ఎంత వస్తుంది? 10. సో ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాడు, 10 units per day. సెవెన్లో ROL అంటే ఆల్రెడీ తెలిసి కనుక్కున్నాము, యావరేజ్ ఇంటూ యావరేజ్. సింపుల్, ఇది డైరెక్ట్ ఫార్ములాస్. డేంజర్ లెవెల్, క్వశ్చన్లో డేంజర్లో స్పెసిఫిక్గా ఇచ్చాడు కదా. సో డేంజర్ లెవెల్కి ఎప్పుడైనా సరే యావరేజ్ కన్జంప్షన్ తీసుకోవాలి. చాలామంది మినిమం కన్జంప్షన్ తీసుకుంటారు. యావరేజ్ కన్జంప్షన్ డేటా లేదు, మనం కనుక్కోలేమన్నప్పుడు మాత్రమే మినిమం కన్జంప్షన్ తీసుకోవాలి, అదర్వైజ్ యావరేజ్ కన్జంప్షన్ తీసుకోవాలి. సింపుల్ ఫార్ములా. ఇంకా ROQ కూడా కనుక్కున్నాడు కింద, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. ROQ మీన్స్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, నిన్న డిస్కస్ చేశాను ఆల్రెడీ. రూట్ ఆఫ్ 2AO/C, 2AO/C. సింపుల్, అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. జస్ట్ ఇలాంటివి వస్తాయి, డైరెక్ట్గా వస్తాయి ఫార్ములాస్, డైరెక్ట్గా వస్తాయి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా. జస్ట్ వేస్ట్ చేయండి ఇది కూడా. నెక్స్ట్ ఇన్వెంటరీ స్టాక్ అవుట్స్ సంబంధించి మనం ఆల్రెడీ నిన్న చూసాం. ఇప్పుడు ఎంత అన్నాడు? స్టేట్ 4-wheelers టైర్స్ అండ్ ట్యూబ్స్ స్టాక్ సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ టైర్స్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవరీ వెహికల్ ఇన్ ఇయర్ 2020. ద రిపోర్ట్స్ ఆఫ్ సేల్స్ మేనేజర్ రివీల్ దట్ టైర్స్ ఎక్స్పీరియన్స్ స్టాక్ అవుట్స్ ఆఫ్ టైర్స్. స్టాక్ అవుట్స్ ఎక్స్పీరియన్స్ అయ్యారంట. సో స్టాక్ అవుట్స్ ఆఫ్ టైర్స్, నంబర్ ఆఫ్ టైమ్స్ స్టాక్ అవుట్స్, ఎన్నిసార్లు హ్యాపెన్ అయిందని కూడా ఇస్తున్నారు. నథింగ్ బట్ ప్రాబిలిటీ కనుక్కోవాలి మనం. సో మిస్టర్ Tire tube classes 150 per unit due to stock outs and spends 50 per unit on carrying of inventory. సో మిస్టర్ టైరో ట్యూబ్స్ క్లాసెస్ 150 per unit అంటే ఒకవేళ స్టాక్ అవుట్ వచ్చిందంటే 150 రూపీస్ లాస్ అవుతారు. అండ్ స్పెండ్స్ 50 per unit ఆన్ క్యారింగ్ కాస్ట్. ఒకవేళ సేఫ్టీ స్టాక్ ఉంటే 50 per unit అనేది బేస్గా తీసుకుంటున్నారు. సో గైస్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సేఫ్టీ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇచ్చారని చూడండి క్వశ్చన్లో, ఎక్కడ ఇచ్చిండారు. ఒకవేళ ఇస్తే పర్లేదు, ఇవ్వకపోతే ఏం చేయాలి? సేఫ్టీ స్టాక్ని ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు మ్యాక్సిమం స్టాక్ అవుట్ ఎంత వస్తుంది అన్నదాన్ని బేస్ చేసుకుని అంత సేఫ్టీ స్టాక్ని మెయింటైన్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 100 సేఫ్టీ స్టాక్తోనే
స్టార్ట్ చేస్తాడు. మనం నిన్న ఎగ్జాంపుల్ చేసాం. ఇక్కడ మీకు ఒకవేళ డేటా కన్ఫ్యూజర్గా ఉంది అంటే మన మెటీరియల్ కాన్సెప్ట్ మెటీరియల్లో డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక డేటా రాసుకున్నాం అక్కడ సింపుల్గా కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలన్నది. సో ఆ టేబుల్ని యూజ్ చేసుకుంటే ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి మీకు ఈజీ అవుతాయి. సేఫ్టీ స్టాక్ 100 ఉన్నప్పుడు స్టాక్ అవుట్ ఎంత వస్తే ఏమవుతుంది, ఒకవేళ ఈ ప్రాబిలిటీ కనుక్కోండి. ఫస్ట్ ఈ ప్రాబిలిటీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంటాం. ప్రాబిలిటీ క్వశ్చన్లో అయితే నిన్న క్వశ్చన్లో ప్రాబిలిటీ నేనే ఇచ్చేసాను, సపరేట్గా మనమే క్వశ్చన్లో ఇచ్చేసాం ప్రాబిలిటీ ఎంత పర్సెంట్ ఉంది అని. 30%, 50%, 20% తీసుకున్నాం కదా. అలా కాకుండా ప్రాబిలిటీ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ప్రాబిలిటీ? నంబర్ ఆఫ్ టైమ్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేయండి. డివైడ్ బై 2 డివైడ్ బై 100 0.02%, 5 డివైడ్ బై 100, 10 డివైడ్ బై 100, 20 డివైడ్ బై 100, 30 డివైడ్ బై 100, 33 డివైడ్ బై 100. 100 ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎన్ని టైమ్స్ హ్యాపెన్ అవుతుందో మొత్తాన్ని యాడ్ చేస్తే, ఆ ప్రాబిలిటీస్ మొత్తాన్ని యాడ్ చేస్తే 100 వస్తుంది. సో ప్రాబిలిటీస్ కనుక్కున్నాం. ఐ హోప్ ఇవి మీకు చాలా రిలవెంట్గానే ఉంటాయి. ఫౌండేషన్లో కూడా నేర్చుకుని ఉంటాం ప్రాబిలిటీస్ ఐడెంటిఫై చేయడం. సో ఆ ప్రాబిలిటీస్ ఐడెంటిఫై చేసుకుని ఐ సజెస్ట్ మనము ఈ మెథడ్ కాకుండా ఈ మెథడ్ కూడా చేసి తప్పలేదు, కాకపోతే మీకు కాస్త కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మన మెథడ్లో టేబుల్ ప్రొవైడ్ చేసాం కదా, ఆ టేబుల్ని బేస్ చేసుకొని చేస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది, ఎక్కడ తక్కువ కాస్ట్ అవుతుందన్న. సో ఒకసారి ట్రై చేయండి, చూద్దాం. ఇప్పుడు కూడా ఈ మెథడ్ మీకు ట్రై చేస్తాం, బట్ నేనైతే అడ్రస్ చేయను. అంటే టేబుల్ మరీ కన్ఫ్యూజ్ అవుతారు, ఎలా డ్రా చేసుకోవాలి, ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి అవన్నీ కూడా. నిన్న మనం డీల్ చేసిన మన కాన్సెప్ట్ మీటర్లో ఉన్న మెథడ్ అయితే ఈజీగా అర్థమైపోతుంది. సో యువర్ విష్, మీరు ఏదైనా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి కాన్సెప్ట్ గుర్తుందా? నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి, దేని కేటగిరీ ఎలా ఇవ్వాలన్నది సింపుల్. ఎప్పుడైనా సరే ఏబిసి అనాలిసిస్లో కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అని ఇన్వెంటరీస్ మీరు డివైడ్ చేయాలనుకుంటే బేస్డ్ ఆన్ వాల్యూ ఇవ్వండి, నాట్ ఆన్ వెరైటీస్. నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని కాకుండా ఆ యూనిట్స్ యొక్క వాల్యూ ఎంత ఉంది ఓవరాల్ కంపెనీలో చూసి ఆ పర్సంటేజ్ ఐడెంటిఫై చేసి ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకొని కేటగిరీగా డివైడ్ చేయండి. ఇప్పుడు దానికి సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఐటమ్స్ 1 to 11 12 ఐటమ్స్ ఉన్నాయి. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, దాని యూనిట్ వాల్యూ కూడా ఇచ్చారు. అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్, ఈ డేటా వచ్చేసి నంబర్ ఆఫ్ యూనిట్స్ డేటా, ఒక్కొక్క యూనిట్ ఎంత కాస్ట్ చేస్తుంది, మొత్తం 12 ఐటమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. సో మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ యూనిట్స్ రాసుకోండి, పర్సంటేజ్ ఆఫ్ టోటల్ యూనిట్స్, నథింగ్ బట్ ఇక్కడ టోటల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 2,19,100. ఈ 2,19,100లో 7,000 యూనిట్స్ యొక్క పర్సంటేజ్ ఎంత, ఆ పర్సంటేజ్ కనుక్కుందాం. సేమ్ అలాగే యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేశాను, టోటల్ కాస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాను. టోటల్ కాస్ట్ ఎలా వస్తుంది? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ కాస్ట్ పర్ యూనిట్, టోటల్ కాస్ట్. ఇప్పుడు ఈ టోటల్ కాస్ట్ని టోటల్ చేయండి. ఇందులో ఈ 35,000 యొక్క ప్రపోర్షనేట్ ఎంత, ఇది కూడా ఐడెంటిఫై చేయండి. 35,000 యొక్క ప్రపోర్షనేట్ ఎంత. ఇప్పుడు ఇలా అన్నింటికి క్యాలిక్యులేట్ చేసి ఐటమ్ 1 to ఐటమ్ 12 ప్రతి దానికి క్యాలిక్యులేట్ చేసి ర్యాంకింగ్ ఇవ్వాలి. దేన్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇవ్వాలి? ఆల్వేస్ వాల్యూ, నథింగ్ బట్ కాస్ట్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇవ్వాలి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ కాలంలో హైయెస్ట్ నెంబర్ ఎక్కడుంది? 22.9, కాబట్టి ఫస్ట్ ర్యాంక్. నెక్స్ట్ హైయెస్ట్ ఏది? 20.2378, కాబట్టి సెకండ్ ర్యాంక్. సో ఫస్ట్ ర్యాంకింగ్ ఇచ్చుకున్నా, ఆ వాల్యూ అనేది ఏదైతే హైయెస్ట్ ఉందో దానికి ర్యాంకింగ్ ఇచ్చుకున్నా. సో ఇక్కడ ఏం చూడండి, ఆ వాల్యూస్ అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత, నథింగ్ బట్ ఈ కాలంలో ఉన్న వాల్యూస్ అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఒక పాయింట్ వస్తాను. వాల్యూస్ అన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? ఆల్మోస్ట్ 80,000 నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 81,650 నుంచి స్టార్ట్ అయ్యి 12th ర్యాంక్ ఏది? 2,400. సో ఇప్పుడు ఓవరాల్గా 12 ఉన్నాయి కాబట్టి
నేను అజంప్షన్ తీసుకోవచ్చు, అజ్యూమ్ నువ్వు ఏదైనా అజంప్షన్ తీసుకోవచ్చు. పర్టికులర్గా ఇక్కడ నేనేం తీసుకుంటున్నా 50,000 అండ్ అబోవ్ ఉన్నవన్నీ కూడా ఏ కేటగిరీ ఐటమ్స్ డివైడ్ చేస్తాను. మీరు 50,000 తీసుకోవాలా, లేదు 60,000 అయినా తీసుకోవచ్చు. సో మొత్తానికి ఏబిసి 3 కేటగిరీస్గా డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 60,000 కన్నా ఎక్కువ తీసుకోండి, అన్నీ కూడా ఏ కేటగిరీలో రాయండి. నెక్స్ట్ 15,000 టు 50,000 అని తీసుకున్నాడు. సో నేను కావాలంటే 15K టు 60K కేటగిరీ బి అని తీసుకోవచ్చు. గ్రేటర్ దాన్ 60 కేటగిరీ ఏ, 15 to 60 కేటగిరీ బి, అదర్వైజ్ 20 to 60 కేటగిరీ బి ఇలా కూడా తీసుకోవచ్చు. బిలో 20 కేటగిరీ సి, మీ ఇష్టం. అంటే ఆ వాల్యూ అన్నది 20,000 కన్నా తక్కువ ఉంటే కేటగిరీ సిలో రాస్తాను, 20,000 to 60,000 కేటగిరీ మధ్యలో ఉంటే బి అని రాస్తాను, గ్రేటర్ దాన్ 60 ఉంటే కేటగిరీ ఏ అని రాస్తాను. సో ఇలా 3 కేటగిరీస్ తీసుకొని మనము డివైడ్ చేసి ఆ కేటగిరీలో ఏ ఐటమ్స్ వస్తాయి అన్నది రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఐటమ్ మోర్ దాన్ 50,000 ఉంటే కేటగిరీ అని రాసాను కదా. సో 50,000 వరకు ఉన్న ఐటమ్స్ అన్నింటినీ కూడా ఫ్రేమ్ చేసుకున్నాయి ఇక్కడ. సో మీరు అబ్జర్వ్ చేస్తే ర్యాంక్ 1 to 3 ఆర్డర్లో ఉంటుంది. మోర్ దాన్ 50,000 అవే ఉంటాయి ఇక్కడ టాప్ ఆర్డర్లో. సో ర్యాంకింగ్ అంతా సేమ్ వస్తుంది, బట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వాల్యూ చేంజ్ అవుతుంది, ఐటమ్స్ నంబర్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే దే ఆర్ ఆన్ డిఫరెంట్ ప్లేసెస్. కరెక్టా? అంటే డిఫరెంట్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవడం కాకుండా నంబర్ వాల్యూ ఏదైతే హైయెస్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని కన్సిడర్ చేస్తుంది కాబట్టి వాల్యూస్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. సో ఇలా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ గ్రూప్స్గా డివైడ్ చేశాను. సో దీనివల్ల యూజ్ ఏంటి, కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే నేను దేని మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, దేని మీద ఎక్కువ కేర్ తీసుకోవాలి, దేని మీద కంట్రోల్స్ ఎక్కువ పెట్టాలన్నది నేను రియల్ టైంలో డిసైడ్ అవ్వగలను అనమాట. సో ఇది ఓవరాల్గా ఏబిసి కాస్టింగ్కి సంబంధించిన సింపుల్. ఏం చేస్తాము, నంబర్ ఆఫ్ యూనిట్స్ యొక్క టోటల్ పర్సెంటేజ్ కనుక్కోండి ప్రాబిలిటీస్ని బేస్ చేసుకుని, వాల్యూ యొక్క టోటల్ ప్రాబిలిటీస్ కనుక్కోండి వాల్యూస్ బేస్ చేసుకుని, ర్యాంకింగ్ ఇవ్వాలి. దేన్ని బేస్ చేసుకుని ర్యాంకింగ్ ఇవ్వాలి, నంబర్ ఆఫ్ యూనిట్స్నా వాల్యూస్నా అంటే వాల్యూస్తో హైయెస్ట్ ప్రపోర్షన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని వాల్యూ ఇవ్వాలి, ర్యాంకింగ్ ఇవ్వాలి. సో దాన్ని పర్టికులర్ అజంప్షన్ తీసుకొని నంబర్ ఆఫ్ వాల్యూ ఇంత ఎక్కువ, దీనికన్నా ఎక్కువ ఉంటే ఏ కేటగిరీ అని, బిట్వీన్ ద రేంజ్ ఉంటే బి కేటగిరీ అని, బిలో ద రేంజ్ ఉంటే సి కేటగిరీ అని అజంప్షన్ తీసుకుంటాం. ఇప్పుడున్న అజంప్షన్ ఏ తీసుకోవాలా సార్ అంటే అవసరం లేదు, మీరు ఏ అజంప్షన్ అయినా తీసుకోవచ్చు, బట్ ఒక లాజిక్గా తీసుకోవాలంతే. నేను ఇక్కడ 80,000 వరకు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మోర్ దాన్ 80,000 మాత్రమే ఏ కేటగిరీ అని తీసుకోవచ్చు, మిగతా అన్ని బి కేటగిరీ అని తీసుకోవచ్చు. లెస్ దాన్ 40,000 కూడా సి కేటగిరీ అని తీసుకోవచ్చు, మన ఇష్టం అది. సో మనం అజంప్షన్ తీసుకునే దాన్ని బట్టి డివైడ్ చేయాలి అక్కడ అంతే. సో సేమ్ ఇల్లుస్ట్రేషన్ 9 కూడా సేమ్ ఎగ్జాంపుల్. నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఇన్వెంటరీ ఉంది, దాని వాల్యూ కూడా ఉంది. మనం చెప్పుకున్న అనాలసిస్ ఇక్కడ అంతా ఉంటుంది. మరి 15 నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఇన్వెంటరీ షుడ్ బి క్లాసిఫైడ్ యాజ్ ఏ కేటగిరీ బికాజ్ ఇట్ హ్యాస్ ద ఫాలోయింగ్ రీజన్స్. ఎందుకు ఏ కేటగిరీలో డివైడ్ చేస్తున్నారంటే ఇట్ కాన్స్టిట్యూట్ 0.375 టోటల్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఇన్వెంటరీ హ్యాండిల్ బై ద ఫ్యాక్టరీ విచ్ ఈజ్ మినిమం ఫర్ గివెన్ క్లాసిఫికేషన్ ఇన్ ద టేబుల్. గైస్ ఇక్కడ నంబర్ ఆఫ్ వెరైటీస్, నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ చెప్తున్నాడు. నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం బేస్ చేసుకొని మనము కేటగిరీ ఏబిసి డివైడ్ చేయము, కానీ టోటల్ వాల్యూ చూడండి, 50% ఆఫ్ టోటల్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ హోల్డింగ్ విచ్ ఈజ్ మ్యాక్సిమం అకార్డింగ్ టు ద గివెన్ టేబుల్. కాబట్టి హైయెస్ట్ కన్జంప్షన్ ఉంది కాబట్టి అబౌట్ 85%. డేటా చూడండి ఒకసారి, 85% ఉందంట. కంపేర్ చేస్తే వాల్యూ కూడా 50% ఉంది. కాబట్టి దీన్ని ఏ కేటగిరీగా డివైడ్ చేస్తాను, దీన్ని బి కేటగిరీగా డివైడ్ చేస్తాను. ఇది ఆటోమేటిక్గా వాల్యూ తక్కువ కాబట్టి సి కేటగిరీగా డివైడ్ చేస్తాను. సో 8375 నెంబర్ ఆఫ్ యూనిట్స్, 8375 నెంబర్ ఆఫ్ యూనిట్స్ సి కేటగిరీ. సో వాల్యూని చూడండి, వాల్యూ హైయెస్ట్ ఉంటే ఏ కేటగిరీ, వెరైటీస్ చూడదు, నెంబర్ ఆఫ్ యూనిట్స్ చూడదు. యూనిట్స్ అన్న వెరైటీస్ అన్న ఒకటే, నెంబర్ ఆఫ్ యూనిట్స్తో కాదు. వాల్యూ చూడండి, వాల్యూ ఎక్కువ ఉంటే ఏ కేటగిరీ, బిట్వీన్ ద ఉంటే బి కేటగిరీ, తక్కువ ఉంటే సి కేటగిరీ. జస్ట్ అనాలిసిస్ చదవండి ఒకసారి. ఫస్ట్ మీరు క్వశ్చన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చేయండి, దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 8 చేయండి, ఈజీ అవుతుంది.
సో నెక్స్ట్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఏంటి? నార్మల్గా ఫార్ములా COGS డివైడ్ బై యావరేజ్ ఇన్వెంటరీ. ఒకవేళ COGS ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లేదు అంటే రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఎందుకంటే వాటిని బేస్ చేసుకునే కదా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంది. సో ఓపెనింగ్ స్టాక్ ఇచ్చారు, పర్చేస్ ఇచ్చారు, క్లోజింగ్ స్టాక్ ఇచ్చారు. సో ఓపెనింగ్ స్టాక్, పర్చేస్, క్లోజింగ్ స్టాక్ ఉంది కాబట్టి ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడ్ బై 2 వేస్తే యావరేజ్ ఇన్వెంటరీ వచ్చేస్తుంది. మరి రా మెటీరియల్ కన్జంప్షన్ రావాలి కదా. ఫార్ములా ఏంటి రా మెటీరియల్ కన్జంప్షన్కి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఇక్కడ ఉంది ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ రా మెటీరియల్ కన్జంప్షన్. సో 2,50,000 డివైడ్ బై 1 lakh, యావరేజ్ ఇన్వెంటరీ 1 lakh. సో 2.5 times కన్వర్ట్ అవుతుందండి ఇయర్ మొత్తం. మరి ఇది ఎన్ని డేస్కి ఒకసారి కన్వర్ట్ అవుతుందో కావాలంటే 365 డివైడ్ బై 2.5 వేస్తే 146 డేస్కి ఒకసారి మీ రా మెటీరియల్ అనేది ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అవుతుంది అని మీ పాయింట్. డిస్కస్ చేసాం ఆల్రెడీ సేమ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో కూడా. చూసుకోండి ఒకసారి, ఇది కూడా 2 minutes. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేట్ ఏదైనా 31st క్యాలిక్యులేట్ ద ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. సేమ్ ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు, పర్చేస్ ఇచ్చాడు, క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు. కాబట్టి ఏం కనుక్కోవచ్చు మనము? రా మెటీరియల్ కన్జ్యూమ్ కనుక్కోవచ్చు. రెండు రా మెటీరియల్ కన్జ్యూమ్ కనుక్కున్నాం. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్, రా మెటీరియల్ కన్జ్యూమ్. యావరేజ్ ఇన్వెంటరీ ఎలా వస్తుంది? ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ డివైడ్ బై 2. సో 16,000 డివైడ్ బై 2 అంటే 8,000. ఇక్కడ 20,000 డివైడ్ బై 2 అంటే 10,000. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఎలా వస్తుంది? ఇంకా రా మెటీరియల్ కన్జ్యూమ్ డివైడ్ బై యావరేజ్ ఇన్వెంటరీ 7 times 2.5 times. డేస్లో కావాలంటే 365 డివైడ్ బై 7 times 365 డివైడ్ బై 2.5 times. 52 days 1.6 days. సేమ్ ఫార్ములా. చూడండి ఇక్కడ కామెంట్, రా మెటీరియల్ ఏ ఈజ్ మూవింగ్ ఫాస్టర్ దెన్ రా మెటీరియల్ బి. రా మెటీరియల్ అనేది 52 days ఒకసారి ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇది 146 days ఒకసారి ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఫాస్ట్ త్వరగా కన్వర్ట్ అవుతున్నది ఇది రా మెటీరియల్ ఏ. దట్ ఈస్ ద అనాలిసిస్. చేయండి ఒకసారి. ఈజీగానే ఉంటుంది రా మెటీరియల్ మొత్తం. సింపుల్ ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు. ఫార్ములాస్ నేర్చుకుని కొన్ని కాన్సెప్ట్స్ గుర్తుంటే చాలు. గ్యాస్ ఇంకా ఈ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, FIFO మెథడ్, LIFO మెథడ్ మీరు ఒకసారి చూసుకోండి. ఎందుకు అంటే మనకు డ్రా చేయడానికే టైం బాగా పడుతుంది. మనం మెటీరియల్లో డిస్కస్ చేసాము. FIFO మెథడ్ అయితే ఏం చేస్తాము, LIFO మెథడ్ అయితే ఏం చేస్తాము.
వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అయితే ఏం చేస్తాము, ఇక్కడ ఇచ్చిన డేటా చూడండి, మీరు ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చాడు కదా అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మన మెయిన్ మీటర్లో ఇచ్చిన టేబుల్ ఉంది కదా, చెప్పాను కదా 4 కాలమ్స్, డేట్, రిసీట్స్, ఇష్యూ, క్లోజింగ్ బ్యాలెన్స్, నథింగ్ బట్ బ్యాలెన్స్. మరి డేట్ కాకుండా రిసీట్స్లోను, ఇష్యూలోను, బ్యాలెన్స్లోను 3 సబ్ కేటగిరీస్. ఏది, క్వాంటిటీ, రేటు, అమౌంట్, క్వాంటిటీ, రేట్, అమౌంట్, క్వాంటిటీ, రేట్, అమౌంట్, ఇలా 3 కాలమ్స్ ఫామ్ చేసుకొని రాస్తే చాలు. సో ఇక్కడున్న టేబుల్స్ని అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు చూసుకొని కూడా. సో అదైతే స్టాండర్డ్ ఫార్మాట్. మీకు ఆర్టీపీ చూసినా, ఎంటీపీ చూసినా, బోర్డ్ మీటర్ చూసినా ప్రతి దగ్గర కూడా అలాంటి టైప్ ఆఫ్ టేబులే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ డేట్, రిసీట్స్, ఇష్యూ, బ్యాలెన్స్ ఆఫ్ స్టాక్. మీకు ఏ మెథడ్ అయినా ఉంది. ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఇచ్చాడు. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అంటే ఏంటి, వెయిట్స్ని కూడా కన్సిడర్ చేసుకుని ఇష్యూ ప్రైస్ని ఐడెంటిఫై చేయాలి. సో నిన్న చూస్తాం ఇలాంటివన్నీ కూడా. సో ఇక్కడ సేమ్ మెథడ్స్ డిఫరెంట్గా ఏమి డిఫరెంట్గా ఏమి ఉండవు, జస్ట్ నంబర్స్ మాత్రమే మారుతాయి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ కూడా. సో డిస్కస్ చేయట్లేదండి మరి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ తక్కువగానే ఉన్నాయి, మీకు ఇది బాగా అబ్జర్వ్ చేస్తే వీటి మీద ఎగ్జాంపుల్స్ తక్కువగా ఉన్నాయి. బట్ మన మెటీరియల్లో ప్రతి ఒక్క మెథడ్కి సపరేట్ ఎగ్జాంపుల్ ఉంది. కరెక్టా? ప్రతి ఒక్క మెథడ్కి సపరేట్ ఎగ్జాంపుల్ ఉంది. మీరు దాన్ని ఫాలో అయిపోతే కనుక ఈజీగా ఈ మెథడ్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినా హ్యాండిల్ చేయగలరు. సో ఇది ఓవరాల్గా మెటీరియల్ కాస్టింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. జస్ట్ ఫార్ములాస్ కాస్ట్ చూసుకోండి, కాస్ట్ చిన్న టాపిక్స్ ఉన్నాయి కదా, అవి బాగా అనలైజ్ చేయండి. ఓకేనా? బట్ ఇవి ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసినప్పుడు, స్టాక్ లెడ్జర్స్ చేస్తున్నప్పుడు డేట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. డేట్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నేను ఈ ప్రాబ్లమ్స్ ఇంకా డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ మనం మెయిన్గా ఆల్రెడీ కాన్సెప్ట్ మెథడ్లో డిస్కస్ చేసేసాం, సిమిలర్ ప్రాబ్లమ్స్ అన్ని. సో ఇది ఓవరాల్గా ఇవి డిస్కస్ చేసుకుంటా అండి. నెక్స్ట్ క్లాస్లో మిగతా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ మీట్ అవుతాం. బాయ్.